సరే మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా హై అనిపించిన మూమెంట్ ఏంటి? హై అన్న ఫీలింగ్ ఏమి ఉండదు. అలా ఎలా లేకుండా ఉంటది? ఇప్పుడు ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారితో చేసినప్పుడు కూడా నాకు హై ఏమి అనిపియలే. రజనీకాంత్ గారితో యాక్ట్ చేశా. శివాజీ గణేషన్ గారితో యాక్ట్ చేశా. హ్మ్. ఆ హై ఫీల్ రాదు. కొంచెం హై ఫీల్ అయింది అన్నయ్యతో చేసినప్పుడే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన చూసి ఆయన ఇన్స్పిరేషన్‌తో వచ్చాం కదా! హ్మ్. ఆ హై ఇప్పటికే ఉంటది. ఆయన దగ్గర హై అంటే అదే ఈయనతోటనే మనం ఇలా తిరుగుతున్నాం అలా అనిపిస్తా ఉంటది. ఆయన మేకప్ ఏస్తే ఇంకా మెగాస్టార్. ఆయనకి నాకు అంత దూరంగానే కనిపిస్తుంది. మేకప్ లేనప్పుడు మాత్రం అన్నయ్యలాగా అనిపిస్తుంది. అసలు ఆ ఆరా వేరే ఉంటది. సెట్‌లో చూస్తే తెలుస్తది ఆయన గురించి. సెట్‌కి వెళ్ళిన తర్వాత లైక్ అంటే ఇక్కడ ఇప్పుడు ఇంత క్లోజ్‌గా అన్నయ్య, అన్నయ్య అని చెప్పేసి పక్కన తిరిగినట్టు సెట్‌కి వెళ్ళిన తర్వాత ఆయన మెగాస్టార్. మేము ఆయనతో పాటు వర్క్ చేసే కో స్టార్స్ అన్నట్టే ఉంటారా? క్యారెక్టర్ డ్రెస్ చేస్తే ఇంకంతే. ఎక్కడో ఉంటాం ఎళ్లి. దగ్గరికి కూడా ఎళ్లి కూర్చోవాలంటే ఆయన భయం. కూడా వన్స్ క్యారెక్టర్‌లోకి ఇన్వాల్వ్ అయిపోయిన అంటే తర్వాత ఇంకా ఆ సీన్‌లో అలాగే ఉంటారు. దాన్ని ఇంకా బెటర్ ఏం చేయాలి? ఈ షాట్‌లో ఇంకేం చేయాలని ఆలోచిస్తారు. ఓకే. అది మనకు ఆలోచించిన ఐడియా రాదు. ఆయన చాలా క్లియర్‌గా ఉంటది. సార్ ఇప్పుడు మీరు అమితాబ్ బచ్చన్ గారు లాంటి వాళ్ళతో కూడా వర్క్ చేసున్నారు. సో, చిరంజీవి గారి గురించి ఎన్నో సార్లు మీరెన్నో మన చిన్నప్పటి నుంచి చూసాం కాబట్టి అన్నయ్య అంటే ఆ ఎమోషన్ ఉంటదండి. హ్మ్. అమితాబ్ బచ్చన్ గారు చాలా పెద్ద ఆర్టిస్ట్, గ్రేట్ ఆర్టిస్ట్. రజనీకాంత్ గారు అయి ఓకే. నేను చిన్నప్పటి నుంచి చూడలే అది. హ్మ్. మనకి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ కదా! అవును. హిందీ పెద్ద సినిమాలు చూడలే నేను. తమిళ్‌లో కూడా పెద్ద సినిమాలు చూడలే. ఇప్పుడు జనరల్‌గా వాళ్ళతో కూడా మీరు వర్క్ చేసి ఉన్నారు కాబట్టి, వాళ్ళ గురించి ఏదైనా ఒక మూమెంట్ షేర్ చేస్తారా? సూపర్ స్టార్ అవ్వాలంటే దాని వెనకాల చాలా చాలా కష్టం ఉంటది. హ్మ్. ఊరికే సూపర్ స్టార్ అయిపోవటం ఉండదు. ఉన్నా సస్టైన్ అవ్వలేరు. అమితాబ్ బచ్చన్ గారు ఇవాల్టికి ఆయన టీవీలో చూస్తుంటే ఇలా ఇలా దండం పెట్టుకుంటూ ఉంటా. ఈ ఏజ్‌లో ఎందుకంటే కూడా ఆయన ఆయన అసలు అదే వాయిస్ అదే ఇది ఎంత ఏజ్ అసల. హ్మ్. అలాగే రజనీకాంత్ గారు సినిమా వస్తే 300,00,00,000, 500,00,00,000 కలెక్షన్స్ అంటే అండి కరిష్మా అన్నేళ్ళు అలా మెయింటైన్ చేయటం అన్నది ఇట్స్ నాట్ ఎ జోక్. ఇప్పుడు అన్నయ్య చూడండి మొన్న మనశంకర్ వరప్రసాద్ వచ్చి ఆల్ రికార్డ్స్ బ్రేక్. అసలు అసలు ఎప్పుడో ఒక టైంలో ఒక 20 ఏళ్ళు, కామెడీ 25 ఏళ్ల క్రితం టైమింగ్ గాని అది గాని కామెడీ అసలు టైమింగ్ కానీ ఆ స్టెప్స్ గాని డెడికేషన్ అన్నది అసలు వేరే లెవెల్.